వెల్కమ్ టు చిన్నారి చిత్రాలు. ఒక చిన్న చెరువు దగ్గర ఒక పెద్ద పాము మరియు కప్ప నివసించేవి. పాము వృద్ధాప్యంలోకి వచ్చేసరికి దానికి సరిగ్గా ఆహారం అందలేకపోయింది. అయితే చెరువులోని కప్పలన్నీ పామును చూసి భయపడి దూరంగా ఉండేవి. ఒకరోజు పాము తన ఆలోచనతో కప్ప దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పింది: నాకు ఇప్పుడు మాంసం తినాలని లేదు. నేను ముసలివాడిని అయిపోయాను. నువ్వు నన్ను స్వారీ చేయొచ్చు. నేను నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలను అని చెప్పింది. కప్ప ఆలోచించి సరే అని అంగీకరించి పాముపై స్వారీ చేయడానికి ప్రారంభించింది. మొదట కప్ప చాలా ఆనందంగా ఉండేది. ఇతర కప్పలు కూడా ఈ వినోదాన్ని ఆస్వాదించేందుకు పాముపై స్వారీ చేయాలని అడిగాయి. అలానే అన్ని కప్పలు పాముపై కూర్చొని స్వారీ చేస్తూ ఉండేవి. కానీ కొద్ది కాలం తర్వాత పాము అసలు స్వభావం బయటపడింది. అది కప్పలను మెల్లగా మింగడం ప్రారంభించింది. ఇది గమనించిన కప్పరాజు భయపడి పామును నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే చాలా కప్పలను పాము తినేసింది. మనం ఈ కథ నుంచి ఎవరిని నమ్మాలో నమ్మకూడదో, ఎలా జాగ్రత్తగా వ్యవహరించాలో తెలుసుకోవాలి.